హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా చెక్కలు చేద్దామండి. వాటినే అప్పడాలు అని కూడా అంటారు. సో దానికోసం మేమైతే 1 గ్లాసు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాము. ఇది ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, 4 అవర్స్ తర్వాత అయితే ఇలా మెత్తపడినాయి. నెక్స్ట్ చెక్కల్లోకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు హాట్ వాటర్ పెట్టుకోవాలండి. సాల్ట్ వేసుకొని హాట్ వాటర్ని మరిగించుకోవాలి కలపడం కోసం. పిండిని అయితే మనం జల్లించుకుందాము. 1 కిలో బియ్యం పిండి అయితే తీసుకున్నాము. దానిని జల్లించుకోవాలండి. వేస్టేజ్ ఏమన్నా ఉంటే మనకి వచ్చేస్తుంది. డైరెక్ట్గా పిండి పట్టించిన తర్వాత మనం చేసేస్తే అంత మంచిగా రావండి, వేస్టేజ్ ఉండిపోతే. సో దానికోసమని జల్లించుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా అయిపోతుందండి. ఎప్పటికప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి. మనకి ఎంత కావాలో అంత పచ్చిశనగపప్పుని వేసేసుకోవడమేనండి. పిల్లలు పప్పులు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా వేసుకుందాం. ఇలా పిండిలోకి మొత్తం వేసుకొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకోవాలి. అది వేయడం వల్ల చెక్కలు అనేవి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఆ ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తుంది తింటుంటే. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా పొడి పిండిలోనే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలాగా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి చల్లారిన తర్వాత మనం చేతితో మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి వేసేస్తే పిండి అనేది జారుగా అయిపోతుంది. సో దానికోసమని మనం క్వాంటిటీ చూసుకుంటూ కన్సిస్టెంటీ వచ్చే వరకు కలుపుకోవాలి దాన్ని ముద్దలాగా. మనం వాటర్ని మరిగించుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి పిండిని కలిపేటప్పుడు కొంచెం రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మొత్తం పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముద్దలాగా. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఓకే చేసుకోండి. ఈ హాలిడేస్కి పిల్లలకి చేసి పెట్టండి. ఇంట్లో టైంపాస్ కూడా అయిపోతుంది. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పిండిని అయితే ఈ విధంగా కలుపుకొని ఒక ముద్దలాగా పక్కన పెట్టుకోవాలండి. మరి ఎక్కువసేపు పక్కన పెట్టుకోకూడదు. అది చల్లారిపోయి మనం చెక్కలు చేసేటప్పుడు విరిగిపోతాయండి. మనం చెక్కలు చేయడానికి ఒక కాటన్ క్లాత్ని వాటర్లో తడుపుకొని దాని మీద చెక్కలు చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. మనకి అంటుకుంటాయని కానీ విరిగిపోతాయని కానీ ఏమీ డౌట్ ఉండనవసరం లేదు. చూడండి, ఈ విధంగా ఆ క్లాత్కు ఉండే తడితోనే మనం చెక్కలు అనేవి చేసేసుకోవచ్చండి. పిండి కూడా చేతికి అంటుకోదు. ఇలా రౌండ్గా చేసేసుకోవడమే. పిండి చేతికి అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఆ క్లాత్కున్న తడి మన చేతికి ఒకసారి ఇలా అనుకొని మళ్ళీ చెక్కలు చేసుకోవడమేనండి. ఇట్లా ప్రెస్ చేసుకోవడమే. చూడండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనం పిండి వంటలు ఎప్పుడు చేసినా, డీప్ ఫ్రై ఎప్పుడు చేసినా కూడా మనం అల్యూమినియం పాత్రలో చేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే 1 బై 1 అన్నీ యాడ్ చేసుకుందాం. దీనిలో వేసుకోవాలండి. వేసుకొని వెంటనే టర్న్ చేయకూడదు. కాసేపు ఆగిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుంటుందేమో అని మీరు అనుకోవచ్చు. బట్ డీప్ ఫ్రై కదండి, ఏమీ అతుక్కోదు. ఇట్లా అన్నీ వేసుకొని కాసేపు ఆగిన తర్వాత అయితే చూడండి ఇలా టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకోవడమేనండి. వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వేసవి సెలవుల్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక స్నాక్ ఐటెం లాగా కూడా అనుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టపడతారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.